వాక్య జ్ఞానం మంచి స్టేజ్ ఐటమ్. దీనికి సాక్షి ఎడిటోరియల్స్ నేను 3 తీసుకున్నాను. ఓకే, దీన్ని ఏం చేయాలంటే 3 సాక్షి ఎడిటోరియల్ కావాలి, 3 కవర్లు కావాలి, 3 పేపర్స్ కావాలి, ఒక సిజర్ అండ్ గ్లూ. దీన్ని ఏం చేయాలంటే చిన్న సెటప్ ఉంది. ఈ యొక్క పై భాగం నుంచి ఒక 2 లైన్స్ క్రింద దీన్ని ఇలా కట్ చేయాలి. న్యూస్ పేపర్ నుంచి ఎడిటోరియల్ నీట్గా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇది టాప్ ఉంది, దీన్ని ఇలా తిరిగేసి దీనికి అతికించాలి. మనం దీన్ని ఇలా ఉన్నది కట్ చేసాం, దీన్ని ఇలా తలక్రిందులుగా అతికించబోతున్నాం. ఎస్, ఇలాగే జాగ్రత్తగా మిగిలిన ఈ 2 ఎడిటర్స్ కూడా కట్ చేసి తలకిందులుగా అతికించుకోవాలి. ఇక్కడ ఏవైనా మనం అతికించిన తర్వాత ఎక్కువ తక్కువలు వస్తే దీన్ని కొంచెం ట్రిమ్మింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే 3 వైట్ పేపర్స్ తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఈ 3 ఎడిటోరియల్స్ కూడా మనం స్టేజ్ మీద మ్యాజిక్ చేసేటప్పుడు ప్రేక్షకుల్ని స్టేజ్ మీద ఇప్పలేకుండా కొంచెం దూరం నుంచే మనం ఒకటి సెలెక్ట్ చేసుకోమని అడుగుతాం. ఇక్కడ ఏం చేసామంటే 3టికి బ్యాక్ సైడ్ మళ్ళీ మనము నెంబర్స్ ఇచ్చాం. దీనికి బ్యాక్ సైడ్ నెంబర్లు వేసుకున్నాం మనం 1, 2 అండ్ 3. 3 నెంబర్లు వేసుకున్నాయి. ఇవి మనకు మాత్రమే కనిపిస్తాయి, అటుపక్క వాళ్ళకి ముందు పక్క వాళ్ళకి కనిపించవు. ఇక ఈ తలకిందులు చేసిన మనం అతికించిన విషయం మనము దూరంగా ఉన్నటువంటి ప్రేక్షకులు ఎటువంటి పరిస్థితుల్లో కనిపించవు. ఓకే, ఇప్పుడు ఇవి ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వరుసగా నెంబర్ 1 ఏదో ఇది నెంబర్ 1. మనం ఏం చేయాలంటే ఈ తలకిందులుగా లాస్ట్ ఏముందో వాక్యం దాన్ని రాసుకోవాలి. దీని మీద ఇక్కడ సైతం కిక్కిరిసి సమస్యలు తలెత్తడం చాలు అని క్రింద మీరు సంతకము చేసి ఇది ఎన్నో నెంబర్ను గుర్తుగా ఈ కింద నేనైతే 1 చుక్క పెట్టాను. 1 చుక్క పెడితే 1 అని. అలా 3టికి తలక్రిందులుగా ఉన్నటువంటి 2వ దానికి సంబంధించింది రాసుకున్నాను. అదేమిటంటే బాధితుల సమస్య గణనీయంగా తగ్గి సంతకం చేసి ఇక్కడ 2 చుక్కలు పెట్టాను. అంటే ఇది రెండోదని. ఇక్కడ గెలుచుకుంటే సుఖీపై ప్రజా విశ్వాసం అని రాశాను, సంతకం చేశాను, కింద 3 చుక్కలు పెట్టాను. ఇలా 3టిని వరుసగా పెట్టుకున్న తర్వాత ఈ కవర్లను కూడా తీసుకోవాలి. ఇక్కడ ఈ కవర్ కింద కూడా మీరు సంతకం చేసి ఇది నేను ఇక్కడ 1 చుక్క పెట్టాను అంటే 1వదని, 2 చుక్కలు పెడితే రెండో నెంబర్ అని, 3 చుక్కలు పెడితే 3వదని. అంటే మనము ఇక్కడ 3 స్లిప్పుల్లో ఏమేమి కట్ చేస్తే రాబోతుందో అనేది మనము చివరిలో ఉండేది పెట్టేసి ఇక్కడ పెట్టామన్నమాట. ఇది 1వది, 1వ కవర్లో పెట్టేసి రెండోది 2వ కవర్లో పెట్టేసి మూడోది 3వ కవర్లో పెట్టేసి ఈ 3 కవర్లు నేనేం చేశానంటే నెంబర్ కవర్ని నేను పై ప్యాకెట్లో పెట్టాను, 2వ నెంబర్ కవర్ని ఈ ప్యాకెట్లో పెట్టాను, 3వ నెంబర్ కవర్ని ఈ ప్యాకెట్లో పెట్టాను.
ఇక్కడ సిద్ధం చేసుకున్నటువంటి 3 కవర్లు ఇలా చేతి పట్టుకున్నా. నేను ఎలా పట్టుకున్నా అంటే ఇలా ఈ పక్క ఫస్ట్, సెకండ్, థర్డ్, మీ ఇష్టం ఎలా అయినా పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం వెనక నంబర్ గుర్తుంచుకొని ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రేక్షకుడిని ఈ 3 ఒకటి మనం చాయిస్ తీసుకోండి అని చెప్పి, ఏది కావాలని చెప్పి. ఇందాక ప్రేక్షకుడు లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ అనగానే ఒక ఏదైనా అని అడిగాము, ఐఎస్ అనగానే మిగతాటి పక్కన వేసి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, బాబు నువ్వు నేను కత్తిరితో సిజర్తో ఇలా వెళుతూ ఉంటాను, నువ్వు ఎక్కడ స్టాప్ అని చెప్తే అక్కడ స్టాప్ చేసి, ఎక్కడ కట్ చేయమంటే అక్కడ కట్ చేస్తానని చెప్తాను. వాస్తవంగా మొదటి 3 లైన్లు మాత్రమే సక్రమంగా ఉన్నాయి, మిగతా లైన్లన్నీ కట్ చేసి తలకిందులుగా మనం అతికించి ఉన్నాం. కాబట్టి ఎక్కడ కట్ చేసినా ఏమవుతుందంటే ఇది మన చేతిలోనే ఉండిపోతుంది. ఇది మన చేతిలోనే ఉండిపోతుంది, మనం ప్యాకెట్లో పెట్టుకుంటాం. ఇది ప్రేక్షకుడు తీసుకోమని చెప్తాము. ప్రేక్షకుడు తీసుకున్న తర్వాత అది అతను తలకిందులో చదవడు, దీన్ని ఇలా తిప్పే చదువుతాడు. ఇక్కడ ఎక్కడైతే మనం మొదలు పెట్టామో అది మన కవర్లో రాసినాం. ఇది మనం ఆల్రెడీ వెనక పక్క చూసుకున్నాం. మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇది 1వ నెంబర్ కవర్ అని గుర్తించుకున్నాం, 1వ నెంబర్ స్లిప్. కాబట్టి 1వ నెంబర్ స్లిప్ దీనికి స్టార్టింగ్ మనం రాసి పెట్టుకున్నటువంటి కవర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది కట్ చేసి బాబు, కట్ చేయకముందే మనం ఏం చేస్తున్నాం, నువ్వు ఎక్కడ కట్ చేయబోతున్నావో నాకు తెలుసు, నేను అది ముందుగానే ఈ కవర్లో రాసి పెట్టాను, ఇది నీ దగ్గర పెట్టుకో, ఒక్క నిమిషం నా దిక్కు చూడు అని చెప్పేసి మనం అలా నటిస్తాం. తర్వాత కట్ చేయగానే ఇది అతనికి అందించబడుతుంది. అతను అక్కడి నుంచైనా చదువుతాడు, లేదా స్టేజ్ మీదకైనా వచ్చి చదువుతాడు. చదివంగానే ఎలా ఉంటుందంటే అది సైతం కిక్కిరిసి సమస్యలు తలెత్తడం అందరినీ అనగానే స్టాప్. ఈ కవర్లో ఏముందో చూడండి. మళ్ళీ దీన్ని తెలిసి స్పెక్టేటర్స్ అవుతాడు. ఇది కూడా సైతం కిక్కిరిసి సమస్యలు తలెత్తడం అని ఉంటుంది. సో నువ్వు ఎక్కడ కట్ చేస్తున్నావో నేను ముందుగానే ఊహించి నేను ప్రిడిక్షన్ లాగా రాసి పెట్టాను. నువ్వు ఎక్కడ కట్ చేస్తున్నావో దాని కింది వాక్య జ్ఞానాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పేసి మనము అతన్ని నమ్మిస్తాము. స్టేజ్ మీద ఇది చేయగలిగితే అద్భుతమైనటువంటి మ్యాజిక్, మై ఫేవరెట్ మ్యాజిక్. థ్యాంక్ యూ.